హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ చలికాలంలో చలి విపరీతంగా ఉంది. మేము కర్ణాటకలో ఉన్నప్పుడు అంత లేదు కానీ ఇక్కడికి వరంగల్కి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా చలిగా ఉంది. ఇంకా 5:30కి అలా లేచి పిల్లలకైతే తొందరగా టిఫిన్ రెడీ చేసా. ఇక్కడ నేను చిక్కుడుకాయ కర్రీ వండుతున్నా. పిల్లలకైతే టిఫిన్ బాక్సులు రెడీ చేసేసా. కంపల్సరీ టిఫిన్ బాక్స్లో డైలీ ఏదో ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీ పెడతా. ఇంటి దగ్గర తినండి అంటే తినరు. అదే స్కూల్లో బాక్స్లో పెట్టించేయమనుకోండి పిల్లలతో ఉండి చక్కగా తినేస్తారు. బాక్సెస్ అన్నీ ఖతం చేస్తారు. ఇక్కడనైతే నేను డైలీ షూ పాలిష్ చేయాల్సి వస్తుంది. ఫుల్గా ఆడేసుకొని దుమ్ము చేసేసుకొని వస్తున్నారు. ఇక్కడ మా అమ్మనైతే అలిగింది. తనకి నేను 2 జుట్లు వేస్తానంటే కాదు నాకు ఒకటే కావాలి అనేసి ఏడుస్తుంది. సర్లే అనేసి ఇంకా తను నేర్పించడం ఎందుకనేసి ఒకటే వేసా. పిల్లల్ని అయితే ఫుల్గా ప్యాకప్ చేసేసి పంపిస్తున్నాం. ఎందుకంటే 7:15 వరకు వాళ్ళకి ఇంకా స్కూల్ బస్సు ఆటో వచ్చేస్తుంది. అందుకోసం అనేసి వాళ్ళకి స్వెటర్స్, సాక్స్, గ్లౌజెస్ అనేసి అన్నీ వేసాం. ఆఫ్టర్ 10 days తర్వాతనైతే మేము మళ్ళీ షటిల్ ఆడడానికి వెళ్ళాము. ఎందుకంటే మా ఆయన ముంబైకి ట్రైనింగ్కి వెళ్ళిండు. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా కొంచెం డిలే అయిపోయింది అన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసాం. పిల్లలు 7:30కే వెళ్ళిపోతారు కాబట్టి మాకైతే 9:30 వరకు టైం దొరుకుతుంది. మాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేసే టైం మాట్లాడుకుని ఇట్లా ఎక్సర్సైజ్ చేసుకునే టైం అయితే మాకైతే దొరుకుతుంది. ఇక్కడనైతే మేమైతే ఒక 8కి అలా వెళ్ళేసేసి మళ్ళీ 8:45 వరకు అయితే మెల్లిగా ఇంటికి వచ్చేస్తాము. నేను ఫస్ట్లో స్కూటీ నడిపేటప్పుడు చాలా భయపడేదాన్ని. మా చెల్లెళ్ళు అయితే చాలా అక్క నువ్వు భయపడతావు వద్దు వద్దు అనేసి వాళ్ళు. కానీ ఇప్పుడు నా మీద నాకైతే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఎట్లా అయినా కానీ నడపగలుగుతున్నా. అన్ని సందర్భాల్లో మా ఆయన అయితే ఉండలేడు. ఇట్లా ట్రైనింగ్స్కి అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. పిల్లల్ని తీసుకురావడానికైనా దేనికైనా కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా డేర్ చేసేసి అయితే నేను నేర్చుకోవాలి కూడా. ఇంకా అలా వచ్చేసినాము. ఇంటికి అయితే తొందరగానే వచ్చేసినాము. ఈరోజు కొన్ని పనులు ఉండే ఇంకా ఇంటికి వచ్చేసి తొందరగా స్నానాలు అన్నీ కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ అయితే చేస్తున్నాం. మేమైతే డే బై డే అయినా కంపల్సరీ పుప్పాయ కంపల్సరీ రాగి జావన్ అయితే డైలీ కంపల్సరీ ఉంటుంది. ఇంకా టిఫిన్ పొంగడాలు తినేసినాం. ఈరోజు మా ఆయన అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు. ఇంకా తనైతే 10 వరకు వెళ్ళిపోతాడు. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత నేనైతే నెక్స్ట్ మార్ట్లో చిన్న పార్ట్స్ తీసుకొచ్చాం. అవి ఎప్పటి నుండో అందులో చెట్లు పెట్టాలి. స్నేక్ ప్లాంట్ చిన్న ఉన్నవి నా దగ్గర అవి అందులో పెట్టేసా. ఇంకా ఇవి ఎప్పటి నుండో పెట్టాలి అనేసి తీసుకొచ్చి అవి అందులోనే పెట్టేస్తున్నాయి. ఈరోజు తీరింది 1 week తర్వాత ఈరోజు వాటికి ఆ పాట్స్లో చెట్టునైతే పెట్టేసా. కానీ చిన్నగా ముద్దుగా భలే ఉన్నవి. అలా పెట్టుకుంటే ఇంట్లో చెట్లు కనిపిస్తే నాకైతే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం అయితే వాటిని నేను డెకరేషన్ చేసా. ఇవైతే నేను చెన్నై నుండి తీసుకొచ్చుకున్న. ఆఫ్టర్ నా దగ్గరనైతే ఇవి మినిమం ఒక 6 years నుండి దాచిపెట్టి పెడుతున్నా అన్నమాట. వీటిని దేంట్లోనన్నా పెట్టేద్దామనేసి. ఈరోజైతే ఈవినింగ్ మా ఆయన ఆఫీస్లోనైతే మెన్స్ డే సెలబ్రేషన్ చేసిరన్నమాట. అసలు ఈరోజు మెన్స్ డే అనేసి నాకు కూడా తెలియదు. మా ఆయన వాళ్ళ దాంట్లో ఇట్లా సెలబ్రేషన్ చేసి గిఫ్ట్ కూడా ఇచ్చారు. మనకి మాత్రం ఆడవాళ్ళకి మాత్రం ఉమెన్స్ డే అనేసి చాలా పెద్ద సెలబ్రేషన్స్ చేస్తారు. మరి మెన్స్ డేని ఎందుకు సెలబ్రేషన్ చేయరు నాకైతే అర్థం కాలేదు. మన కుటుంబం మొత్తం నడిపించేది వాళ్ళే కదా, వాళ్ళకి కూడా సెలబ్రేషన్స్ చేస్తే బాగుండు. మా ఆయన అయితే నాకు ఎవ్రీ ఉమెన్స్ డేకి గిఫ్ట్ ఇచ్చేవాడు. అసలు ఈరోజు మెన్స్ డే అనేసి నాకు అసలు తెలియదు. ఒకవేళ తెలిస్తే నేను కంపల్సరీ ఆయనకి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేదాన్ని. హ్యాపీ మెన్స్ డే అని